రోజు చాలామందితో మాట్లాడుతూ ఉంటాం, డైరెక్ట్‌గా వెళ్లి కలుస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఒక వ్యక్తి నన్ను చాలా ఆలోచింపజేశారు. సో, ఆయన దగ్గర ఎంత డబ్బు ఉన్నది కాదు, ఆయన తన కుటుంబం కోసము ఎంత బాధ్యతగా ఆలోచించాడన్నదే నన్ను చాలా సేపు నిశ్శబ్దంలో ఆలోచింపజేసింది. సుధాకర్ గారి వయసు 33 సంవత్సరాలు, ఒక 3 ఇయర్స్ బేబీ. ఆయనకొచ్చే ప్రాణం సాలరీని బేస్ చేసుకొని 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. తన దాంట్లో సగం భార్యకి ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. అండ్ ఆ పాప బాబు ఎడ్యుకేషన్ కోసము 20 lakhs సేవింగ్ ప్లాన్ తీసుకున్నాడు. భార్యకి ఒక 10 lakhs సేవింగ్ ప్లాన్ తీసుకున్నాడు. హెల్త్ ఇన్సూరెన్స్లో అన్లిమిటెడ్ కవరేజ్ వచ్చేలాగా ఫ్యామిలీ మొత్తానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. మదర్ అండ్ ఫాదర్కి ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి. సో తను పాలసీస్ తీసుకోవడం గొప్ప కాదు, కానీ పాలసీస్ అన్నీ కూడా ఒక లిస్ట్లో మెన్షన్ చేసి ఏ టైంకి కట్టాలి అన్నది గ్రేస్ పీరియడ్ కూడా దాటకుండా అన్ని ఇన్ టైంకి పే చేసుకుంటూ వస్తాడు. సో ఆ పాలసీలో నామినీ ఎవరు పెట్టారు, ఆ నామినీకి ఏంటి, తనకి ఎన్ని పాలసీస్ ఉన్నాయి అన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్స్తో, మదర్తో, భార్యతో డిస్కస్ చేస్తారు. పాలసీస్ తీసుకోవడం గొప్ప కాదు, బాధ్యతగా క్లెయిమ్ ఎలా చేసుకోవాలన్నది కూడా ఫ్యామిలీతో డిస్కస్ చేయడం అనేది నాకు చాలా గొప్పగా అనిపించింది. సో మీకు టర్మ్ ఇన్సూరెన్స్ కానీ మీకు ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయా, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇవన్నీ డిస్కస్ చేస్తారా? కంపల్సరీ డిస్కస్ చేయాలి. బాధ్యత అంటే సో పాలసీ తీసుకోవడం కాదు, ఫ్యామిలీతో మన దగ్గర ఏం పాలసీస్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా. సో మరిన్ని వివరాలకు సంప్రదించండి లక్ష్మీ రాజశేఖర్. ఇది ఒక రియల్ స్టోరీ.